ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో బిట్ వైజ్ ఆపరేటర్స్, సో దాని నేమ్లోనే ఉన్నట్టుగా బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి ఏంటి అంటే ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి బిట్స్ మీద ఆపరేట్ అవుతాయి. అంటే సో జీరోస్ అండ్ వన్స్ మీద ఆపరేట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో ఇంతకు ముందులాగా ప్లస్ ఆపరేటర్ అవి డైరెక్ట్గా మనకి నెంబర్స్ మీద వర్కౌట్ అవుతున్నాయి. బట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి ఏంటి అంటే సో మనం ఏ నెంబర్స్ మీద కానీ బిట్ వైజ్ ఆపరేటర్స్ అప్లై చేసినా కూడా ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తాయంటే ముందు వాటిని జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ జీరోస్ అండ్ వన్స్ మీద ఆపరేట్ అవుతాయి ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకేనా, సో అందులో మనకి బిట్ వైజ్ ఎండ్ అని, బిట్ వైజ్ ఆర్, సో ఆర్నే మనము ఇన్క్లూజివ్ ఆర్ అని కూడా అంటాము. అలాగే బిట్ వైజ్ ఎక్స్ఆర్, బిట్ వైజ్ కాంప్లిమెంట్, వన్స్ కాంప్లిమెంట్ అంటాం దీన్ని, అండ్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. సో ఇవి మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్లో ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఏదైతే మనము లాజికల్ ఎండ్ చెప్పామో సేమ్ అదే మనకి బిట్ వైజ్ ఎండ్లో కూడా వర్క్ అవుతుంది. ఓకే, సో ఏదైనా టూ నెంబర్స్ని ఫర్ ఎగ్జాంపుల్ 5 and 7 అని చెప్పి సో ఈ బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ని మనం టూ నెంబర్స్ మధ్యలో పెడితే టూ నెంబర్స్ మీద అప్లై చేస్తే అది ఏమవుతుందంటే సో ఏం చెప్తున్నాము, బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి బిట్స్ మీదనే ఆపరేట్ అవుతాయి అని చెప్తున్నాం. కాబట్టి ముందు ఈ 5ని వన్స్ అండ్ జీరోస్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది, అలాగే ఈ 7ని వన్స్ అండ్ జీరోస్లోకి కన్వర్ట్ చేసుకొని అప్పుడు వాటి మీద ఎండ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో అలా జీరోస్ అండ్ వన్స్ మీద ఆపరేట్ అయ్యేవి బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో దీన్నే మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో పాటు నేర్చుకుంటే చాలా ఈజీగా మనకి అర్థమవుతాయి. ఓకే, సో నేను ఇంకా ఎగ్జాంపుల్తో పాటు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇంకా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. సో ఫైల్, న్యూ ఫైల్, C++ సోర్స్, గో, నెక్స్ట్, నెక్స్ట్. సో పాత్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నేమ్ కూడా ఇవ్వాలి. ఓకే, సో బిట్ వైజ్ అని చెప్పి ఇస్తున్నాను. సో బిట్ వైజ్ ఆపరేటర్స్, సో బిట్ వైజ్ ఆపరేటర్స్ డాట్ సి అని చెప్పి సేవ్ చేస్తున్నాను, ఫినిష్. ఓకే, సో ఇప్పుడు ఒక కామెంట్ యాడ్ చేద్దాం, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ని యాడ్ చేసేద్దాం. సో #include stdio.h, సో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h, అలాగే మెయిన్, సో మెయిన్ ఫంక్షన్ని ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనం కోడింగ్ రాద్దాం. సో ఏది మనం ఎగ్జాంపుల్లో తీసుకుంటున్నది 5 and 7 కదా. సో ఇంట్ a = 5, ఓకే, అండ్ b = 7. ఓకే, సో 2 ఇంటిజర్స్ని డిక్లేర్ చేశాను. సో చేసిన తర్వాత ఇప్పుడు ఎండ్ ఆపరేషన్ ఎలా వస్తుంది అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. సో printf a and b ఈజ్ అని చెప్పి నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో %d అని చెప్పి సో ఇక్కడ మనం ఆపరేషన్ ఏం జరగాలనుకుంటున్నాము, a and b జరగాలి అనుకుంటున్నాం. ఓకే, సో a and b అంటే 5 and 7 మనం చేస్తున్నట్టు ఆ 5 and 7 చేస్తే ఏదైతే మనకి ఇంటిజర్ వస్తుందో దాన్ని ఇక్కడ రిజల్ట్గా డిస్ప్లే చేస్తున్నాం. సో a and b ఈజ్ అని చెప్పి ఆ రిజల్ట్ రావాలి. సో ఇది క్యాలిక్యులేట్ అయ్యి ఆ రిజల్ట్ అనేది ఇక్కడికి వస్తుంది అని చెప్పి మనం చూస్తున్నాము. సో జనరల్గా ఈ బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది అన్నది చెక్ చేస్తున్నాం ఫస్ట్. ఓకే, సో మనం ఇక్కడ చెక్ చేస్తుంది ఏంటి, బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్. సో బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ యొక్క రిజల్ట్ ఏంటి అన్నది చూడబోతున్నాం. ఓకే, సో 5 and 7 చేస్తే ఏమొస్తుంది అనేది ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత ఎండ్ ఆపరేషన్ ఏం చేస్తుంది అనేది నేను మీకు చెప్తాను. సో ప్రోగ్రామ్ సేవ్ చేశాను, కంపైల్ చేశాను అండ్ రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే ఏమొచ్చింది నాకు, a and b ఈజ్ 5 అని వచ్చింది. సో 5 and 7 చేస్తే 5 వచ్చిందంట. సో 5 and 7 చేస్తే మనకేమొచ్చింది, రిజల్ట్ 5 వచ్చింది. సో ఎలా వచ్చింది అంటే ఎండ్ ఆపరేషన్ అనేది ఏం చేస్తుంది అంటే సో ముందు మనం అనుకున్నట్టుగా ఏం చేద్దామంటే వీటిని జీరోస్ అండ్ వన్స్లోకి ముందు కన్వర్ట్ చేసేద్దాం. సో కన్వర్ట్ చేసేసిన తర్వాత అప్పుడు అది ఏం చేస్తుంది అన్నది
తెలుసుకుందాం. ఓకే, సో జీరోస్ అండ్ వన్స్ కన్వర్ట్ చేయడం నేను మన ప్రీ ప్రోగ్రామింగ్లో చాలా క్లియర్గా చెప్పాను కదా. సో ఎలాగ తీసుకుంటుందని చెప్పాను నేను. సో 2 పవర్ 0 అంటే 1. ఓకే, సో 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 4, అలాగే 2 పవర్ 3 అంటే 8, అలాగే 2 పవర్ 4 అంటే 16, అలాగే 2 పవర్ 5 అంటే 32, అలాగే 2 పవర్ 6 అంటే 64, అలాగే 2 పవర్ 7 అంటే 128. సో 8 అయ్యాయి కదండి. ఓకే, సో ఇలా మనం ముందు 2 పవర్ నెంబర్స్ని తీసుకొని, ఓకే, సో వాటిని బేస్ చేసుకొని మనం దేన్నైనా జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటాము అని చెప్పి మనం ప్రీ ప్రోగ్రామింగ్లో వెరీ క్లియర్గా నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు 5ని మనము జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేయాలంటే సో 5కి దగ్గరగా ఉండే మ్యాక్సిమం నెంబర్ ఏది అని చూసుకోవాలి. సో 5కి దగ్గరగా ఉండే మ్యాక్సిమం నెంబర్ ఏది? 5కి దగ్గరగా ఉండే మ్యాక్సిమం నెంబర్ ఏది? 4. కాబట్టి సో దాని దగ్గర 1 పెట్టుకోవాలి. ఓకే, సో 5లో ఆల్రెడీ 4 రిప్రజెంట్ చేస్తాము అంటే ఇంకెంత ఉంటుంది? 5 - 4 1 ఉంటుంది. కాబట్టి 1 దగ్గర మళ్ళీ 1 పెట్టుకోవాలి. సో 4 + 1 చేస్తే మనకి 5 వస్తుంది కదా, అలా అనమాట. ఓకే, సో 1 పెట్టుకోవాలి. ఈ మిగతావన్నీ కూడా జీరోస్ పెట్టుకోవాలి. అలాగే 8కి కూడా 0, అలాగే 2కి కూడా 0. సో ఇలా మనం రిప్రజెంట్ చేసుకుంటే ఇదే మనకి 5ని రిప్రజెంట్ చేయడం అనమాట. సో 5కి ఈక్వలెంట్. అలాగే 7ని మనం రిప్రజెంట్ చేయాలంటే చెప్పండి. సో 7కి మనం ఏం చేస్తాము? సో 7కి దగ్గరగా ఉండే మ్యాక్సిమం నెంబర్ ఏది? ఓకే, సో 7 కంటే తక్కువలో ఉండే మ్యాక్సిమం నెంబర్ అనమాట. ఓకే, సో 7 కంటే తక్కువలో ఉండే మ్యాక్సిమం నెంబర్ 4 మళ్ళీ. కాబట్టి 4 వేసుకోవాలి. సో 7లో ఆల్రెడీ 4 వేసుకున్నామంటే ఇంకెంత రిప్రజెంట్ చేయాలి? 3. 7 - 4 3. ఇప్పుడు 3 కంటే తక్కువ ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఏది? 2. కాబట్టి సో దాని దగ్గర 1 పెట్టుకోవాలి. సో 3లో 2 రిప్రజెంట్ చేస్తామంటే ఇంకా మిగతాది ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. కాబట్టి ఆ 1 దగ్గర మనము 1 పెట్టుకోవాలి. సో 4 + 2 + 1. ఓకే, సో దేని దగ్గర 1 ఉందో అవి మనం టోటల్ చేస్తే మనకు ఆ నెంబర్ ఈక్వల్ అయితే మనం చేసింది కరెక్ట్ అనమాట. సో 4 + 2 + 1 చేస్తే ఏమవుతుంది? 7 వచ్చేస్తుంది కదా. సో కాబట్టి ఈ మిగతా లెఫ్ట్ సైడ్ ఉండే 5 బిట్స్ని కూడా జీరోస్ పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది మనం 5కి 7కి ఈ విధంగా రిప్రజెంట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 5 అండ్ దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 7. సో 5ని 7ని మనము ఇప్పుడు బైనరీలో బిట్స్లోకి రిప్రజెంట్ చేసాము. సో చేసిన తర్వాత వీటి మీద ఆపరేట్ అయ్యేవి మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు బిట్ వైజ్ ఎండ్ ఆపరేషను 5 and 7 చేస్తే మనకి 5 అనేది వచ్చిందట. ఎలా వచ్చిందో చూద్దామా. సో ఎండ్ ఆపరేషన్ అంటే మనకి ఏం జరుగుతుందో తెలుసా మీకు? సో ఎండ్ ఆపరేషన్ అంటే ఏం జరుగుతుందంటే ఎండ్ ఎప్పుడూ కూడా ఏం చేస్తుందంటే సో బోత్ ఇన్పుట్స్ రెండు కూడా 1 అయితేనే మనకి 1 ఇస్తుంది. నేను లాజికల్ ఎండ్లో చెప్పినట్టుగా సేమ్ అదే అనమాట. సో బోత్ ఇన్పుట్స్ 1 అయితేనే 1, రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా 0 ఇస్తుందన్నమాట. ఓకే, సో బోత్ ఇన్పుట్స్ 1 అయితేనే 1, రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా 0. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రతిదీ కూడా ఈక్వల్ పొజిషన్స్ దగ్గర ఉండే బిట్స్ మీద ఈ ఎండ్ ఆపరేషన్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఫస్ట్ 5కి 7కి ఉండేటటువంటి స్టార్టింగ్ బిట్స్, సో వీటి దగ్గర సో ఫస్ట్ 5కి 7కి ఈ బిట్స్ మీద చూసుకుంటుంది. సేమ్ పొజిషన్లో ఉండే బిట్స్ మీద చూసుకొని 2 1లు. సో 1 1. సో బోత్ ఆర్ 1 అయితే ఎండ్ ఏమని ఇస్తుందని చెప్పాను? 1 ఇస్తుంది అని చెప్పాను కదా, రైట్. సో బోత్ 1s అయితే 1, లేకపోతే 0 అని చెప్పాను. ఇంకెక్కడ బోత్ 1s ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది. కాబట్టి సో ఇక్కడ కూడా మనకి బోత్ 1s కాబట్టి మనకి 1 రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఒక దగ్గర 2 1s ఉన్నాయి, ఇక్కడ ఒక దగ్గర 2 1s ఉన్నాయి. మిగతావన్నీ కూడా 0 1లు కావచ్చు, 0 0s కావచ్చు, అవే ఉన్నాయి తప్పితే ఇంకెక్కడ కూడా 2 1s లేవు. ఓకే, సో ఎండ్ అనేది బిట్ వైజ్ ఎండ్ అనేది ఏం చెప్తుందంటే బోత్ ఇన్పుట్స్ కూడా 1 ఉంటేనే నేను 1 ఇస్తా, లేకపోతే 0 ఇస్తా అని చెప్తుంది.
ఓకే, సో కాబట్టి మనం ఏం చేసాము, ఆ రెండిటికి ఎక్కడైతే 2 1s ఉన్నాయో ఆ రెండిటికి 1 తీసుకున్నాము, మిగతావన్నీ కూడా జీరోస్ తీసుకుందాం. ఓకే, సో ఇవి 2 జీరోస్ కాబట్టి 0, ఇది కూడా 2 జీరోస్ కాబట్టి 0, అండ్ 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 ఇది చూస్తే 0 1 అంటే 2 1లు, ఒకటైనా 0 ఉంది కాబట్టి ఇంకా 0ఏ, 2 1లు ఉంటేనే 1 ఇస్తుందని చెప్పాం కదా. ఓకే, సో ఇప్పుడు 5కి 7కి ఎండ్ ఆపరేషన్ చేస్తే మనకి ఈ రిజల్ట్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ నెంబర్కి ఈక్వలెంట్ అండి? సో దీన్ని మనం ఇప్పుడు నెంబర్గా కన్వర్ట్ చేసామనుకోండి. ఓకే, సో ఏమవుతుంది, 1 4 ఎదురుగా 1 వచ్చింది, అలాగే 1 ఎదురుగా 1 వచ్చింది. సో 4 1 ఈ రెండిటికి 1s వచ్చాయి, మిగతావన్నీ జీరోస్ వచ్చాయంటే సో ఇది దేనికి ఈక్వలెంట్ అండి? 4 + 1 ఎంత? 5 అంతే కదా. సో 4 + 1 ఎంత అవుతుంది? 5 అవుతుంది. కాబట్టి మనకి రిజల్ట్ ఏమొచ్చింది? 5 వచ్చింది. మీకు అర్థమవుతుందా? సో బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మనం తీసుకునే 2 నెంబర్స్ని కూడా బైనరీలోకి కన్వర్ట్ చేస్తుంది. సో బైనరీలోకి కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆ ఇండిపెండెంట్ సేమ్ పొజిషన్లో ఉండేటటువంటి బిట్స్ మీద ఆ ఆపరేషన్, బిట్ వైజ్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తుందన్నమాట. సో పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిట్ వైజ్ ఎండ్ అయితే ఏం చెప్తున్నాను నేను, సో 2 కూడా 1 అయితేనే 1, లేకపోతే ఏ ఒక్కటి 0 అయిపోయినా 0 అని చెప్తున్నాను. కాబట్టి ఈ 2 1s వచ్చాయి కాబట్టి 1, ఈ 2 1s వచ్చాయి కాబట్టి 1, రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా జీరోస్ వచ్చాయి. వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనం నెంబర్ కింద కన్వర్ట్ చేస్తే మనకి 5 వచ్చింది. ఆ విధంగా మనకి ఇక్కడ 5 అనేది రిజల్ట్గా రావటం జరిగింది. సో దట్ ఈజ్ అబౌట్ బిట్ వైజ్ ఎండ్. ఓకే, సో అదే మనము బిట్ వైజ్ ఆర్ చూసామనుకో, ఇదే మనము బిట్ వైజ్ ఆర్ చూసామనుకో. సో ఇప్పుడు మనము బిట్ వైజ్ ఆర్ ఇన్క్లూజివ్ ఆర్ చూద్దాము. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ముందే మనము చూసి అప్పుడు ప్రోగ్రామ్కి వెళ్దాం. సో 5 R 7, సో 5 R 7 చేస్తే ఏమొస్తుంది? సో ఈ R అనేది ఏం చెప్తుందంటే 2 1లు అవ్వక్కర్లేదు, ఏ ఒక్కటి 1 ఉన్నా 1ఏ. అంటే 2 0లు అయితేనే నేను 0 ఇస్తాను, రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా 1 ఇస్తాను అని చెప్తుంది అనమాట. ఓకే, సో బోత్ ఇన్పుట్స్ కూడా 0 అయితేనే 0 అవుట్పుట్, లేదు అంటే రిమైనింగ్ అన్ని కేసెస్లో అంటే 0 1 అయినా 1 0 అయినా 1 1 అయినా, సో ఏ ఒక్కటి 1 అయినా నాకు చాలు, ఈ రెండిట్లో ఏ ఒక్కటి 1 అయినా నేను 1 ఇచ్చేస్తా. ఓకే, సో అలా కాకుండా 2 0లు అయితేనే 0 ఇస్తా అని ఆర్ చెప్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 5 R 7 అంటే మనకి ఏమొస్తుంది? సో ఏదైతే 2 0లు అయితేనే 0, 2 0లు అయితేనే 0, రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా 1. సో 2 0లు అయితేనే 0, సో 2 0లు అయితేనే 0. ఓకే, సో 2 0లు అయితేనే 0. సో ఇక్కడ వరకు అన్ని 2 0లు ఇలా ఉన్నాయి కాబట్టి మనకి జీరోస్ వచ్చాయి. ఇక్కడ చూస్తే ఏ ఒక్కటి 1 ఉన్నా 1ఏ. ఓకే, సో కాబట్టి 2 1s ఉన్నాయి కాబట్టి మనకు 1 వస్తుంది. ఇక్కడ కూడా ఏ ఒక్కటి 1 ఉన్నా 1 ఇస్తా అని చెప్తుంది కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ కూడా ఏ ఒక్కటి 1 ఉన్నా 1 వస్తుంది కాబట్టి మనకి 1 అనేది ఇస్తుంది అనమాట. సో 5 R 7 అంటే ఇప్పుడు మనకి ఇండివిజువల్ బిట్స్ మీద ఆర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసిన తర్వాత మనకి ఇది రిజల్ట్గా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం నెంబర్గా కన్వర్ట్ చేస్తే 4 + 2 + 1 ఎంత అవుతుందండి? 4 + 2 + 1 ఎంత అవుతుంది? దట్ ఈజ్ ఈక్వలెంట్ టు 7. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ఆర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుందట? సో రిజల్ట్ ఏమొస్తుందట? 7 రావాలి. సో ఇది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలంటే ముందునే మనం స్లాష్ అని ఇచ్చేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేశాను, కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇప్పుడు చూడండి ARB ఈజ్ 7. అర్థమవుతుందా మీకు? సో ఇండివిజువల్ బిట్స్ మీద ఆపరేట్ అవుతుంది. సో ఎండ్ అనేది ఏం చెప్తుంది అంటే 2 1 అయితేనే నేను 1 ఇస్తాను, మిగతా అన్ని కేసెస్లో 0 ఇస్తా అని చెప్తుంది. అదే ఆర్ అనేది ఏం చెప్తుందంటే 2 0 అయితేనే 0, రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా 1 అని చెప్తుంది అనమాట. ఓకేనా, రైట్. సో అలాగే మనకి ఎక్స్క్లూజివ్ ఆర్, సో ఆర్నే మనం ఇంక్లూజివ్ ఆర్ అంటామని చెప్పాము. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ ఆర్ చూడాలి. ఓకే, సో ఎక్స్క్లూజివ్ ఆర్ అనేది ఎలా ఉంటుంది? సో అది క్యాప్ సింబల్తో మనం రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో
5 క్యాప్ 6. ఓకే, సో ఈ క్యాప్ సింబల్ అనేది మనకి కీబోర్డ్లో పైన న్యూమరికల్ కీప్యాడ్లో మనకి 6తో పాటు, ఓకే, నంబర్ 6తో పాటు ఉంటుంది చూడండి. ఓకే, సో 5 క్యాప్ 6, 5 ఎక్స్క్లూజివ్ ఆర్ 6 చేస్తే మనకి ఏమవుతుంది? సో ఎక్స్క్లూజివ్ ఆర్ అనేది ఏం చెప్తుందంటే, సో ఇఫ్ బోత్ సేమ్ అయితే, ఓకే, సో ఇన్పుట్స్ రెండు కూడా సేమ్ అయితే, అంటే 2 1లు కానీ 2 0లు కానీ అయితే అవుట్పుట్ 0 ఇస్తాను, లేకపోతే 1 ఇస్తాను అని చెప్తుంది అనమాట. సో ఇఫ్ బోత్ ఆర్ సేమ్, ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ సేమ్ దెన్ ఇట్ ఈస్ 0, అదర్వైజ్ ఇట్ ఈస్ 1 అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఏవైతే మనకి బోత్ సేమ్ ఉన్నాయో, సో 2 సేమ్ ఉంటే 0 ఇస్తా అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ కూడా 0 0 ఉంది కాబట్టి 0, ఇక్కడ కూడా 0 0 ఉంది కాబట్టి 0, ఇక్కడ కూడా 0 0 ఉంది కాబట్టి 0, ఇక్కడ కూడా 0 0 ఉంది కాబట్టి 0. ఓకే, సో అలాగే ఇక్కడ 1 1 ఉంది కాబట్టి 0, అలాగే ఇక్కడ చూడండి. సో సేమ్ ఉండే ప్రతి దగ్గర కూడా ఏం చెప్తుంది? సో 2 కూడా సేమ్ అయితే నేను 0 ఇచ్చేస్తా, 2 1లైనా 0, 2 0s అయినా 0. ఎప్పుడైతే 2 డిఫరెంట్ ఉంటాయో అప్పుడు 1 ఇస్తా, రిమైనింగ్ అన్ని కేసెస్లో, అంటే ఎప్పుడైతే ఈ 2 సేమ్ అవుతాయో అప్పుడు నేను 0 ఇచ్చేస్తా. సో 2 సేమ్ అయితే 0 ఇస్తాను, రిమైనింగ్ అన్ని కేసెస్లో 1 ఇస్తాను. అంటే ఈ 2 డిఫరెంట్ అయితే మనకి 1 వస్తుంది, 2 సేమ్ అయితే మనకి 0 వస్తుంది. అది ఎక్స్ఆర్ తాలూకా స్టైల్ అనమాట. సో ఎక్స్ఆర్ చేసిన తర్వాత, సారీ ఇక్కడ 5కి 6కి అని రాసేసాం మనము. సో ఇది 6 కాదు కదా, ఎంత? 7. ఓకే, సో 5 XOR 7 చేస్తే మనకి ఎంత వస్తుంది? సో ఇది రిజల్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందండి? సో ఒక 2 దగ్గరే 1 ఉంది, రిమైనింగ్ అన్ని జీరోస్ కాబట్టి, సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 2, దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 2 కదండి. సో ఒకసారి చెక్ చేసేద్దాం. సో బిట్ వైజ్ XOR ఆపరేషన్, ఓకే, సో బిట్ వైజ్ XOR ఆపరేషన్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది చెక్ చేస్తున్నాము. సో బిట్ వైజ్ XOR ఆపరేషను మనకి ఏమవుతుంది? సో ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ సేమ్ దెన్ రిజల్ట్ విల్ బి 0, అదర్వైజ్ రిజల్ట్ విల్ బి 1 అని చెప్తున్నాను. సో సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి A XOR B ఈజ్ 2. అర్థమైందా మనకి? సో మనం అనుకున్నట్టు వచ్చింది కదా. సో XOR అనేది ఏం చెప్తుంది అయితే, XOR అనేది ఏం చెప్తుంది అంటే, ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ సేమ్ దెన్ ఓన్లీ ద రిజల్ట్ విల్ బి 0, అండ్ ఇఫ్ ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ దెన్ ద రిజల్ట్ విల్ బి 1 అని చెప్తుంది. సో దాని ప్రకారం కన్వర్ట్ చేశాక మనకి ఏ రిజల్ట్ వస్తే దాన్ని మనము రిజల్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. సో అలాగే మనము ఇప్పుడు కాంప్లిమెంట్, వన్స్ కాంప్లిమెంట్ కావచ్చు, లెఫ్ట్ షిఫ్ట్ కావచ్చు, రైట్ షిఫ్ట్ కావచ్చు, వీటి గురించి నేర్చుకోవాలి. సో ముందు మనము లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ మాట్లాడదాం, ఆ తర్వాత కాంప్లిమెంట్ గురించి మాట్లాడదాం. ఓకే, సో లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, సో ఈ యారోస్ కూడా చూసారా ఇలా ఉన్నాయి, అంటే లెఫ్ట్కి షిఫ్ట్ అవుతున్నట్టు. సో ఇలా గ్రేటర్ దాన్ ఉంటే రైట్కి షిఫ్ట్ అవుతున్నట్టు, కాబట్టి లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అని చెప్పి వీటికి నేమ్స్ అన్నమాట. సో ఆ పేరులో ఉన్నట్టుగానే అది ఏం చేస్తుంది అంటే బిట్స్ని అన్నిటినీ కూడా లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తుంది, ఇది కూడా బిట్స్ని అన్నిటినీ కూడా రైట్కి షిఫ్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తూ దీని గురించి మాట్లాడుకుందాం. సో లెఫ్ట్ షిఫ్ట్, ఓకే, సో ఎలా ఇస్తామంటే మనము 5 లెఫ్ట్ షిఫ్ట్ 2 అని అన్నాం అనుకోండి. సో దీని అర్థం ఏంటి అంటే 5ని నువ్వు బైనరీగా కన్వర్ట్ చేశాక అప్పుడు 2 బిట్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చేయు. సో ఎన్నిసార్లు నేను లెఫ్ట్కి షిఫ్ట్ చేయాలి అనేది ఈ నెంబర్ చెప్తుందన్నమాట. సో దేన్ని ఎన్నిసార్లు షిఫ్ట్ చేయాలి అనేది ఈ ఆపరేటర్ తాలూకా మీనింగ్. ఓకే, సో 5 అనే నెంబర్ని 2 టైమ్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చెయ్యు అని చెప్తున్నాం. సో 5 అనే నెంబర్ని ముందు బైనరీలో రిప్రజెంట్ చేసుకొని, సో రిప్రజెంట్ చేసుకున్న తర్వాత అప్పుడు 2 టైమ్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చెయ్యు అని చెప్తున్నాం. సో ఏమొస్తుందో ముందు మనం ప్రోగ్రామ్ చూసి అప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, సో బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, సో బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అనేది ఏమవుతుంది అనేది చూడబోతున్నాం. ఓకే, సో ఏ అంటే ఏ వాల్యూ 5 కదండి. సో దాన్ని 2 టైమ్స్ నేను లెఫ్ట్కి షిఫ్ట్ చేయమని చెప్పాలనుకుంటున్నాను. సో ఏ లెఫ్ట్ షిఫ్ట్
2 అని చేయాలనుకుంటున్నాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ 5 లెఫ్ట్ షిఫ్ట్ 2 కదా. సో ఏ వాల్యూ 5 కాబట్టి ఓకే. సో ఏమొస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. సేవ్ చేసి కంపైల్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తే సో ఏని 2 టైమ్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తే వాల్యూ ఎంత వచ్చింది? 20 వచ్చింది. వాల్యూ ఎంత వచ్చింది? 20 వచ్చింది. సో ఎందుకు 20 వచ్చింది అనేది ఒక్కసారి మనం చూద్దాం. అంటే లెఫ్ట్ షిఫ్ట్ అనేది ఏం చేస్తుంది అనేది ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్ని బైనరీలోకి జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేసేసాము. సో చేసేసిన తర్వాత అప్పుడు మనము లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాం. ఓకే, సో లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాము. సో ఇప్పుడు దీన్ని నేను ఒక బాక్స్తో రిప్రజెంట్ చేస్తాను. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి క్లారిటీగా అర్థం కావడం కోసం నేను ఒక బాక్స్తో దీన్ని రిప్రజెంట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు 5ని మనము ఇలా రిప్రజెంట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు ఈ 8 బిట్స్లో మనం 5ని రిప్రజెంట్ చేసాము. ఇప్పుడు ఏం చెప్తున్నాం? మనము 5ని 2 టైమ్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇది 1 టైం లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తే, ఇవన్నీ కూడా 1 టైం లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? ఇదేమోని బాక్స్ నుండి బయటికి వెళ్ళిపోతుంది కదండి. సో ఇది బయటికి వెళ్ళిపోతుంది. సో ఇదేమో ఈ బాక్స్ దగ్గరికి వస్తుంది, ఇది ఎక్కడికి వస్తుంది, ఇది ఎక్కడికి వస్తుంది, అలాగే కదండి. సో ఒక్కసారి మనం షిఫ్ట్ చేసి చూద్దామా? సో ఒక్కసారి షిఫ్ట్ చేస్తే ఇలా వస్తుంది మనకి. ఓకే, సో ఒకసారి షిఫ్ట్ చేస్తే ఇలా వస్తుంది. సో ఎన్నిసార్లు షిఫ్ట్ చేయమన్నా మనం 2 టైమ్స్ కదా. సో ఇంకొకసారి కూడా షిఫ్ట్ చేస్తే లెఫ్ట్ మోస్ట్ ఉండేటటువంటి ఈ 2 జీరోస్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి వెళ్ళిపోతాయి. సో వెళ్ళిపోయి ఇప్పుడు రైట్ సైడ్ 2 పొజిషన్స్ అనేవి ఖాళీ వస్తాయి. సో ఇవి మరి ఉండవు, ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో అవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి స్పేసెస్ వస్తాయి. ఆ ఖాళీ స్పేసెస్ని దేంతో రిప్రజెంట్ చేసుకోవాలి? జీరోస్తో ఫిల్ చేయాలి. వాటిని దేంతో ఫిల్ చేయాలి? జీరోస్తో ఫిల్ చేయాలి. సో జీరోస్తో ఫిల్ చేస్తే మనకి సో 000101000 అన్నది రావడం జరిగింది. సో అది ఏ నెంబర్తో ఈక్వలెంట్? సో 0001010. సో దేనికి ఈక్వలెంట్ చూడండి, ఇది 16 + 4 ఎంతండి? వాల్యూ 16 + 4 ఎంత? 16 + 4 ఈజ్ 20. అర్థమవుతుందా మీకు? సో ఆ విధంగా మనకి ఈ 20 అనేది రావడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు 5ని 4 టైమ్స్ షిఫ్ట్ చేస్తే ఏమొస్తుందో చెప్పండి. 5ని 4 టైమ్స్ షిఫ్ట్ చేస్తే ఏమొస్తుందండి? సో 5ని 4 టైమ్స్ షిఫ్ట్ చేద్దాం ఒకసారి. సో 1 టైం షిఫ్ట్ చేస్తున్నాము, 2 3 4 అంటే ఫస్ట్ 4 జీరోస్ ఏవైతే ఉన్నాయో ఆ 4 జీరోస్ కూడా పోతాయి. ఫస్ట్ 4 జీరోస్ ఏవైతే ఉన్నాయో ఆ 4 జీరోస్ కూడా పోతాయి. పోయిన తర్వాత ఇదే మనకు ఉంటుంది. రైట్ సైడ్ ఏవైతే స్పేసెస్ వచ్చాయో ఆ రైట్ సైడ్ స్పేసెస్ని మనం దేంతో ఫిల్ చేస్తాము? జీరోస్తో ఫిల్ చేస్తాం. సో 0 0 0 0. ఓకే, సో అప్పుడు ఈ ఎక్స్ట్రా ఉండే లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రా ఉండే బిట్స్ మరి ఇంకా ఉండకపోతాయి. సో ఇదే రిజల్ట్ నెంబర్ అవుతుంది. సో 010140. సో 010140 అంటే ఏంటి? 0. సో 010140 అంటే ఏ నెంబర్తో ఈక్వలెంట్ అది? 64 + 16 అంటే 80. 64 + 16 ఎంత? 80. సో 5ని 4 టైమ్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తే 80 వస్తుందట. అవునా కాదా? చెక్ చేసేద్దామా ఒకసారి. సో 5ని 4 టైమ్స్ మనం లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తే 5ని 4 టైమ్స్ మనం లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తే సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 80 వచ్చింది. సో మీకు అర్థమవుతుందా? సో ఆ బిట్స్ని మనము లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తాము. రైట్ సైడ్ ఏవైతే స్పేసెస్ వస్తాయో వాటిని జీరోస్తో ఫిల్ చేస్తాము. వచ్చినటువంటి రిజల్టెంట్ బైనరీని మళ్ళీ మనం నెంబర్కి కన్వర్ట్ చేస్తే ఏమొస్తుందో అదే మనకి రిజల్ట్ అని చెప్తున్నాను. ఓకే, సో ఇది మనకి లెఫ్ట్ షిఫ్ట్ అనమాట. అదే రైట్ షిఫ్ట్ అయితే ఏమవుతుంది? సో సేమ్ అనమాట, సేమ్. సో ఇప్పుడు మనం లెఫ్ట్ షిఫ్ట్ ఎలాగైతే చూసామో సేమ్ అలాగే వర్క్ అవుతుంది ఇది కూడా, రైట్ షిఫ్ట్ అనేది. ఓకే, సో అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. సో బిట్ వైజ్ రైట్ షిఫ్ట్. సో బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ అనేది ఏమవుతుంది? సో ఏ రైట్ షిఫ్ట్ 4 చేస్తే ఏమొస్తుంది అనేది ఒకసారి
చూసే ప్రయత్నం చేద్దాం. సో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఓకే, సో ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఏని 4 టైమ్స్ మనం రైట్కి షిఫ్ట్ చేస్తే వాల్యూ 0 వస్తుందంట. సో అవునా కాదా? సో ఏని 4 టైమ్స్ రైట్కి షిఫ్ట్ చేస్తే, సో ఈసారి మనం రైట్కి షిఫ్ట్ చేస్తున్నాం. ఎన్ని టైమ్స్ రైట్కి షిఫ్ట్ చేస్తున్నాము? సో బాక్స్ నుండి మనము 4 టైమ్స్ రైట్కి షిఫ్ట్ చేస్తున్నాం. అంటే సో ఈ బిట్స్ అన్నీ ఒకసారి రైట్కి షిఫ్ట్ అయినప్పుడు ఈ 1 అనేది బయటికి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత 0 పోతుంది, 1 పోతుంది, 0 పోతుంది. సో రైట్ మోస్ట్ 4 బిట్స్ కూడా 4 టైమ్స్ షిఫ్ట్ చేసినప్పుడు ఒక్కొక్కటి పోతాయి. ఈ లెఫ్ట్ మోస్ట్ ఉండేటటువంటి 4 మిగులుతాయి మనకి. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుంది? సో ఏదైతే లెఫ్ట్ మోస్ట్ ఉండే ఈ 4 ఉన్నాయో అవి రైట్ మోస్ట్కి వచ్చేస్తాయి. సో ఇవి రైట్ మోస్ట్కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఎక్కడ ఈ లెఫ్ట్ మోస్ట్ ఉండే 4 జీరోస్ ఖాళీ అయిపోయాయి. సో ఇవి ఈ 4 పోయి ఇవి ఇటు వచ్చేస్తాయి. ఈ లెఫ్ట్ ఉండే 4 డిజిట్స్ కూడా ఖాళీ అయిపోయాయి. సో వాటిని మనం ఏం చేస్తాము? జీరోస్తో ఫిల్ చేస్తాం. సో ఎప్పుడైతే వాటిని జీరోస్తో ఫిల్ చేసామో అప్పుడు మనకి ఏమవుతుందండి? ఆటోమేటిక్గా వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. అందుకే మనకి ఇక్కడ 0 రావడం జరిగింది. ఓకే, సో అలా కాకుండా మనం 1 టైం షిఫ్ట్ చేసి చూద్దాం. ఓకే, సో 1 టైం షిఫ్ట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో రైట్ షిఫ్ట్ 1 టైం చేస్తే మనకి 2 వస్తుందట. సో రైట్ షిఫ్ట్ 1 టైం చేస్తే మనకి 2 వస్తుందంట. అవునా కాదు? ఒకసారి చెక్ చేద్దామా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బాక్స్ అనుకుందాం మనం. సో ఈ బాక్స్ నుండి మనం ఏం చేయాలనుకుంటున్నాము? సో ఈ బిట్స్ని ఎన్నిసార్లు మనం రైట్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాము? ఒకసారే. సో ఒకసారే షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ రైట్ మోస్ట్ ఏదైతే ఉందో అది ఎగిరిపోతుంది. సో ఎగిరిపోయి లెఫ్ట్ మోస్ట్లో ఒక ఖాళీ వస్తుంది. ఆ ఖాళీ స్పేస్ని మనం దేంతో ఫిల్అప్ చేస్తాము? 0తో ఫిల్ చేస్తాం. సో 6 zeros 1 0. సో 6 zeros 1 0 అంటే దేనికి ఈక్వలెంట్ అది? సో రైట్ నుండి రెండోది ఒక్కటే 1. ఈ నెంబర్ దేనికి ఈక్వలెంట్? మనం చూసుకుంటే ఒక 2 దగ్గరే 1 వచ్చింది, రిమైనింగ్ అన్ని జీరోస్ వచ్చాయి కాబట్టి దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 2. కాబట్టి మనకి రిజల్ట్ ఏమొచ్చింది? 2 వచ్చింది. అర్థమవుతుందా మీకు? సో రైట్ షిఫ్ట్ చేయడం అంటే సో ఈ బిట్స్ అన్నీ కూడా రైట్కి షిఫ్ట్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ ఖాళీ వస్తుంది, దాన్ని జీరోస్తో ఫిల్ చేసుకోవాలి. అలాగే లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఈ బిట్స్ అన్నీ కూడా లెఫ్ట్కి షిఫ్ట్ అవుతాయి. రైట్ సైడ్ స్పేస్ ఏదైతే వస్తుందో దాన్ని మనము జీరోస్తో ఫిల్ చేసుకోవాలి. ఆ రిజల్టెంట్ నెంబర్ ఏదైతే వస్తుందో దాన్నే మనము ఫైనల్ రిజల్ట్గా నెంబర్లో కన్వర్ట్ చేసి చూడటం అనేది జరుగుతుందన్నమాట. సో ఇవి మనకి లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. సో ఇంకా మిగిలింది ఒక్కటే, ఏంటది? కాంప్లిమెంట్, వన్స్ కాంప్లిమెంట్ ఆపరేటర్. సో మనకి కీప్యాడ్లో ఎస్కేప్ బటన్ కింద ఉంటుంది. ఓకే, సో దీన్ని టిల్ట్ సింబల్ అని కూడా అంటాము. సో దీన్ని బిట్ వైజ్ ఆపరేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ అంటాం అనమాట. దీన్ని బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ అంటాం.